తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 అవర్స్ కాదు 1 సెకండ్లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు నడిగూడెం ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక. నడిగూడెం ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోదాడ పట్టణ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నడిగూడెం ఎంపీపీ పార్టీలో చేరడం మండల వ్యాప్తంగా పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ జ్యోతి మధుబాబు మాట్లాడుతూ నడిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నడిగూడెం మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉద్యమకారులకు ఎప్పుడూ అండగా ఉంటా. తెలంగాణ ఉద్యమంలో రాయపోడి పాత్ర కీలకమైనది. ఎమ్మెల్యే పద్మావతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కర ఉద్యమకారుడికి అండగా ఉంటానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్నారు. తెలంగాణ ముఖద్వారమైన కోదాడలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పనిచేసిన ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ దంపతులు పద్మావతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోదాడలో ఉద్యమం చేసిన ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాయపూడి వెంకటనారాయణ పాత్ర కీలకమైనదని, వారు పార్టీలోకి రావడం శుభ పరిణామమని జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు రాయపూడి దంపతులు బహూకరించారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పద్మావతి. అనంతగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గింజుపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. మండల వ్యాప్తంగా అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం గింజపల్లి రమేష్ మాట్లాడుతూ అనంతగిరి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు సారథ్యంలో మండల వ్యాప్తంగా పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానని, సహకరించిన మండల కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీని వీడి 4 కౌన్సిలర్లు గురువారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కౌన్సిలర్ అల్వాల అపర్ణ వెంకట్, గుండెల సూర్యనారాయణ, కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, వెంపటి పద్మా శ్రీనివాస్ పార్టీలో చేరారు. కోదాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజారమణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.